శ్రీ గురుభ్యో నమః. మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరిత మానసంలో బాలకాండ నుండి శివుని వివాహాన్ని చూస్తున్నాము. జగదంబా జహ అవతరి సోపురుబరనికి జాయి రిద్ధి సిద్ధి సంపత్తి సుఖా నితనూతన అధికాయి. జగన్మాతే అవతరించిన ఆ నగర శోభను ఎంతని వర్ణింపగలను? ఐశ్వర్యము, జయము, సుఖ సంపదలు అన్నీ ఒకచోటనే ఉన్నాయి. అవి నిత్యనూతనంగా వృద్ధి చెందుతూ ఉన్నాయి. నగర నికట బరాత సునియాయి పురకర భరుసో బాధికాయి కరిబనావ సజి బాహన నానా చలే లేనా సాదర అగవాన యహర్షి సుర సేన నిహారి హరి దేకి అతి భయ సుఖారి శివ సమాజ జబ देखन लागे बिडरी चले बा हन सब भागे धरि धीरजुत रहे सयाने बालक सबलै जीव पराने गए भवन पूछहि पितु माता कहि बचन भया कंपित गाता कहिया काहा कहीं जाई न बाता जमकर धार किधो बरियाता बरु बौराह बसह असवारा ब्याल कपाल विभूषण चारा. ఊరేగింపు నగరాన్ని చేరుచున్నదని వినగానే నగరంలో కోలాహలం అధికమయ్యింది. ఆ నగర శోభ ఇనుమడించింది. ఆహ్వాన సంఘ సభ్యులు అందరూ తమని తాము అలంకరించుకొని తమ వాహనాలను కూడా అలంకరించి పెండ్లి కుమారుణ్ణి ఆయన పరివారాన్ని సాదరంగా ఆహ్వానించడం కోసమని ముందుకు నడిచారు. దేవతా బృందాలను చూసి అందరినూ ఆనందించారు. శ్రీహరిని చూసి మిక్కిలి హర్షపులకితులయ్యారు. కానీ శివుని పరివారాలను గాంచి వారి వాహనాలు భయాలతో వెంతిరిగి పరుగులు తీసాగాయి. యువకులు ధైర్యాన్ని వహించి అక్కడనే నిలిచారు. కానీ పిల్లలు ప్రాణభీతితో పరుగులు తీస్తూ ఉన్నారు. గృహములకు చేరిన పిమ్మట వారు వణుకుతూ తల్లిదండ్రులతో ఇలా చెప్పదొడంగుతున్నారు. ఏమని చెప్పగలము? మాటలు వచ్చడం లేదు. ఇది పెండ్లి ఊరేగింప లేక యముని సైన్యమా? పెండ్లి కుమారుడు పిచ్చివాడు ఎద్దుపై ఎక్కి వస్తున్నాడు. సర్పములు, కపాలాలు, భస్మము ఆయన ఆభరణాలు. తన చార ప్యాల కపాల భూషణ నగన జటిల భయంకర సగభూత ప్రేత పిశాచ జోగిని వికట ముఖర జనీచరా जोजी अतरही बरात देखता पुण्य बढ़ते ही कर सही देखी ही सोहुमा विबाहु घर घर भात असी लरी कहा कहीं. పెండ్లి కుమారుడు శరీరంపై భస్మాన్ని పూసుకొని సర్పాలను కపాలాలను ధరించున్నాడు. అతడు దిగంబరంగా జటాధారి అయి భయంకరంగా ఉన్నాడు. ఆయన వెంట భయంకరమైన ముఖములు గల భూత ప్రేత పిశాచ యోగినులను రాక్షసులు ఉన్నారు. ఇవన్నీ ఊరేగింపును చూసి బ్రతికినవాడు పుణ్యాత్ముడు. అతడే ఆ బతుకున్నవాడే ఆ పార్వతీ వివాహాన్ని చూడగలుగుతాడు. ప్రతి ఇంటిలోనూ బాలురు ఈ మాటల్నే పలుకుతున్నారు. समुझि महेश समाज सभा जननी जनक मुस्काही बाल बुझाई बिबित बिधि निडर हो हुडरु नाही. ఇదంతయు శివుని పరివారము అని తెలుసుకొని పెద్దలు నవ్వుకున్నారు. వారు పిల్లలకు పెక్కు రీతిలా నచ్చజెప్పి భయపడాల్సింది లేదని ధైర్యం చెప్తున్నారు. लई अगवान बरात ही आये दिए सब ही जन वास सुहाये मैना सुबह आरती सवारी
संगसुमङ्गला गावही नारी कंचनधारसोह वरपानी परिचन चली हरषि हरशानी बिकटवेश रुद्रहि जपदीखा अबलह उरभय भयवु विशेषा भागी भवन पैठी अति त्रासा गए महेशु जहाँ जनवासा मैना हृदय भयवु दुख भारी लीन्ही बोली गिरीश कुमारी अधिक स्नेह गोद बैठारी श्याम सरोज नयन भरे भारी जहि विधि तुम्हि रूप असदीन्हा तेहि जड़ भरु बाबूर कसकीन्हा. ఆహ్వాన సంఘ సభ్యులు పెండ్లి కుమారుణ్ణి అతని పరివారాలను కలుసుకొని వారిని సాదరంగా తగిన విడిది గృహాలకు చేర్చారు. పార్వతీ తల్లి అయిన మేనాదేవి మంగళహారతిని వెలిగించారు. ఇతర స్త్రీలు మంగళ గీతాలను పాడుతున్నారు. ఆమె బంగారు హారతి పళ్ళాన్ని చేత పట్టుకొని ద్వారపూజ చేయడానికి బయలుదేరారు. స్త్రీలు ఆ మహాదేవుని చూడగానే భయచకితులయ్యారు. వారు తమ ఇండ్లకో దూరిపోయారు. శివుడు తన విడిది గృహమున ప్రవేశించాడు. మేనాదేవి తన హృదయమున మిక్కిలి పరితాపాన్ని పొందింది. పార్వతిని పిలిచింది. ప్రేమతో కుమార్తెను తన యొడిలో కూర్చుండబెట్టుకొని నల్ల కలువల వంటి తన కనుల నుండి అశ్రువులను రాలుస్తూ ఇట్లు పలుకుతున్నది. మూర్ఖుడైన విధాత నిన్ను ఇంత అందంగా సృష్టించి నీకు ఒక పిచ్చివాణ్ణి భర్తగా చేస్తున్నారు. कसकीन्ह बरु बैराह विधि जेहि तुमहि सुंदरता दई जो फलु चाहिय सुरतरुहि सोबर बस बबूरहि लागई तुम सहित गिरिते गिरो पावक जरो जलनिधि महु परो घरु जावु अपजसु होवु जग जीवत विबाहु न हौ करो. నిన్నెంత అందంగా సృష్టించిన విధాత నీకు ఈ పిచ్చివాన్ని భర్తగా ఎలా నిర్ణయించాడు? కల్పవృక్షానికి కావలసిన ఫలము ఒక తుమ్మ చెట్లకు ఎలా చేరుతుంది? నిన్ను నా చేతుల్లో ఉంచుకొని గిరిశిఖరముల నుండి క్రిందకు దూకెదను, అగ్నిలో పడెదను, లేదా సముద్రంలో మునిగెదను. నా ఇల్లు ఏమైపోయినను సరే, ప్రపంచమున నాకు అప్రతిష్ట పాలు వచ్చినను రానిమ్ము. నా కంఠంలో ప్రాణమున్నంత వరకు ఈ పిచ్చివానితో నీ వివాహం జరగనీయను అని పలుకుతున్నారు. भई बिकल अबला सकला दुखित देखि गिरि नारी करि बिलाप रोदति बदती सुता स्नेहु सभारी. హిమవంతుని పత్ని దుఃఖితురాలగడాన్ని చూసి ఇతర స్త్రీలు కూడా మిగులు వగుస్తూ ఉన్నారు. కుమార్తెపై తనకు గల ప్రేమను తలుచుకొని మేనాదేవి మిగుల విలపిస్తూ ఉన్నది. సర్వం శ్రీరామచరణ అరవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.